జై శ్రీరామ్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. శ్రీరామనవమి అనంగాల్నే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి ఫ్రెండ్స్? ఊరు వాడ భద్రాచలంలో అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి శ్రీ సీతారాముల కళ్యాణము, ఇంకా స్వామివారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు, పానకం, పచ్చి సల్మిడి, వడపప్పు. అవునా కాదా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్రసాదాలను మనము ఇంట్లో స్వామివారికి నివేదిస్తాము, ఆలయాలలో కూడా ఈ ప్రసాదాలని పంచుతారు. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు పెట్టిన పండుగలు, అప్పుడు ఆచరించే నియమాలు, ప్రసాదాలు, వాటి వెనుక మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మండు టెండర్లో మనకి ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని, పప్పు ఎండలో వడగొట్టకుండా, చలిమిడి చలవ కోసం, ప్రతి ఒక్కటి వ్యాధి నిరోధక శక్తి కోసం అని పెద్దలు చెబుతారు. పచ్చి చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. అయినా కలుపుకోవచ్చు, ఇలాగైతే ఈజీ అవుతుందని మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, పొడి పిండి వేసుకున్నానండి. అందులో 1/2 కప్పు బెల్లము వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను. తడిపిండితోటి అయితే మనకి వాటర్ ఎక్కువ పట్టదు. అలా ఎలా చేసుకోవాలి నేను చేసిన వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ యాలకులు 2 వేసుకొని, ఎక్కువ వాటర్ కాదండి, జస్ట్ కొద్దిగా 1 స్పూన్ అట్లా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి నెయ్యి అద్దుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ముద్దలాగా చేసుకోండి. అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది, పొడిపిండి కాబట్టి వాటర్ పడుతుంది. రోజు స్వామివారికి సమర్పించే ఏ నైవేద్యం పైన అయినా కూడా తులసి ఆకు సమర్పించాలి, అందుకే పైన తులసి పెట్టుకోండి. మనకి చలిమిడి ఆనంగాల్నే చలవ కోసం అంటారు కదండి. ఈ ఎండాకాలంలో ఇది చలవగా కూడా మనకి ఉంటుంది. మనకి శ్రీమంతాలు వాటి అన్నిట్లప్పుడు కూడా చలవ చేస్తుందని చలిమిడి చేసి పెడతారు కదా ఫ్రెండ్స్. చలిమిడి పచ్చిది తొందరగా ఎక్కువ తినరు, ప్రసాదంగా కొంచెం ఉన్నా కానీ మనము అరిచిలాగా ఒత్తుకొని నూనెలో కానీ నేతిలో కానీ వేపుకొని మనము అరిచిలాగా తింటే చాలా బాగుంటుంది కూడా. వడపప్పు ఎలాగో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరపప్పు ఉంటాయి కదా, పెసరపప్పు తీసుకొని మనకి సరిపోయినన్ని తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని 1 అవర్ నానితే సరిపోతుందండి పెసరపప్పు. ఇవి 2 రకాలుగా చూపిస్తాను. మామూలుగా దేవుడి దగ్గర బెల్లం పెట్టుకొని చేసుకునేది, ఒకటి టెంపుల్ స్టైల్లో పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసుకునేదండి. ఇప్పుడు వడగొట్టుకోవాలి. నానబెట్టాక వీటిని వడగొట్టుకొని తెస్తాం కాబట్టి వీటిని వడపప్పు అంటారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. వడపప్పుని మనము మండుటెండలో వడగొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం, అందుకే వడపప్పు అంటారు. మనము ఈ రోజనే కాదండి, ఈ ఎండాకాలంలో పెసరపప్పు సాంబారు, రసము, పప్పు ఇలా చేసుకుంటే కూడా మంచిది, చలవ చేస్తుంది. మామూలుగా మనం దేవుడి దగ్గర పెట్టాలి అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టి తులసి ఆకు పెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో ఏంటంటే కొంచెము ముక్కలు సన్నగా తరిగినవి, కొబ్బరి ముక్కలు మరియు తరిగిన పచ్చిమిర్చి, ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని, ఇలా అయితే ఏంటంటే కొంచెం మనము ఉత్త పెసరపప్పు తినలేము కదండి, ఇలా అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది, తింటారు కూడా. మనము ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి ముక్కల్ని తర్వాత కూడా కలుపుకొని ప్రసాదంగా తినొచ్చు. ఇప్పుడు ఎంతో ఇష్టమైన పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లంకి 3 కప్పులు వాటర్ పోసి నానుతుంటాయి, పక్కన పెట్టాను. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 3 ఇలాచీ తీసుకున్నాను. వాటిని మెత్తగా దంచుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అయితే ఇది అప్పటికప్పుడు దంచుకుంటే ఆ ఫ్లేవర్ వల్ల మనకి ఇంకా బాగుంటుంది, ముందు దంచి పెట్టుకున్న దానికన్నా కూడా. ఇప్పుడు బెల్లం బాగా కరిగే వరకు బాగా కొంచెం ఈ విధంగా పిసికి ఇప్పుడు వడగట్టుకోండి. ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే పోతాయి. ఇందులో వాడే ఇలాచి జీర్ణక్రియ మెరుగుపడి వివిధ రకాల సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. మిరియాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, గ్యాస్ ప్రాబ్లం నుంచి కాపాడి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, జలుబు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మనకి జలుబు చేసినప్పుడు పాలల్లో పసుపు, మిరియాలు, బెల్లం వేసుకొని తాగితే జలుబు నుంచి కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. బెల్లము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ వంటివి శ్వాసకోశ సంబంధ సమస్యల నుంచి మనల్ని విడుదల చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. లో ఉపయోగించేవన్నీ కూడా గొంతు సంబంధిత సమస్యల నుంచి కాపాడి ఉపశమనం ఇస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మంచి ఔషధంలో పనిచేస్తుంది. రోట్లో దంచుకున్నటువంటి అవన్నీ కూడా మిరియాలు ఇలాచి కూడా యాడ్ చేసుకొని, మనకి టెంపుల్ స్టైల్లో కావాలి అంటే తప్పకుండా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే సొంటి చాలా మంచి తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఎక్కువ వద్దు, 1 చిటికెడు వేసుకోండి. ఇష్టమైతే కొంచెం 1/2 స్పూన్ వేసుకున్నా మంచిదే. పచ్చ కర్పూరం తప్పకుండా, అంటే మా ఇంట్లో అయితే ఎక్కువ తినరు, అందుకే
చిటికెడు వేసాను. చిటికెడు వేసి బాగా మిక్స్ చేసుకొని మనకి దేవుడికి నైవేద్యం దేంట్లో పెట్టాలనుకుంటున్నామో అందులో పోసుకొని తులసి ఆకులు వేసుకోవాలండి. తులసి ఆకులు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. మనకి ఒంటికి చాలా మంచిది కూడా తులసి ఆకులు. మిరియాలు, ఇలాచి ఇలా తగులుతాయి అనుకుంటే మొత్తం ఒకసారి వడగొట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకి టెంపుల్ స్టైల్లో పానకం రావాలి అంటే మాత్రం ఆ 2 సొంటి పచ్చకర్పూరం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బెల్లం కూడా పాత బెల్లం తీసుకోండి. మంచిది, హెల్త్కి కూడా మంచిది. మనకి అసలు బెల్లం మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీరామనవమి పర్వదినం రోజు ఎంతో ఈజీగా టేస్టీగా టెంపుల్ స్టైల్లో చేసుకునే పానకం, వడపప్పు, చలిమిడి ఈజీగా టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.